అలరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? శాంతిప్రియ. శాంతిప్రియ గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ద్వారపుడి నుంచి వచ్చానండి. ద్వారపుడి. ఓకే. హలో అండి. హాయ్, మీ పేరు? నా పేరు శిరీష. శిరీష గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వరంగల్ నుంచి వచ్చాను. వరంగల్ నుంచి వచ్చారు. ఒకరు ద్వారపుడి, ఒకరు వరంగల్. మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా? మా సిస్టర్. మీ సిస్టర్? అలా చెల్లి. ఏంటి? రోజు మా సిస్టర్ అని చెప్తూనే ఉన్నాను కదా అన్నట్లు ఇచ్చారండి ఎక్స్ప్రెషన్ మీరు. మా సిస్టర్ చెల్లి. సిస్టర్స్. వావ్, వెరీ నైస్. సో మొత్తానికి ఇవాళ అక్క చెల్లెళ్ళ మధ్య పోటీ. అవునండి. స్టార్ట్ చేసేద్దాం వంటలు. ఓకే. కానీ మరి ఇవాళ మీరు వంటలు చేయాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ చూడాలి కదా. అవును. చూద్దాం. ఓకే. అలసందలు. వావ్, చక్కగా అలా ఉడికించేసి కొంచెం ఉల్లిపాయలు అవి వేసేసి తిన్నా కూడా బాగుంటది. అంత మంచి హెల్దీ ఫుడ్ కదా. సో అలసందలతో మీరేం చేయబోతున్నారు? అలసందల సాంబార్. సాంబార్. సాంబార్లో అలసందలు అసలు చాలా బాగుంటాయి కదా. చాలా బాగుంటుంది. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. అలసందల సాంబార్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అలసందల సాంబారు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అలసందలు 1 కప్పు, తరిగిన టొమాటోలు 2, పచ్చిమిరపకాయలు 4, మెంతులు 1/2 టీ స్పూన్, అల్లం చిన్న ముక్క, ఎండుమిరపకాయలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి తురుము 2 టేబుల్ స్పూన్లు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. శాంతి గారు రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ముందుగా స్టవ్ వెలిగించేద్దాం. ఆయిల్ వేస్తున్నానండి. అలాగే తాలింపు వేస్తున్నాను. ఓకే. తాలింపులో ఫస్ట్ పోపు దినుసులు వేసి పచ్చిమిరపకాయలు చీల్చి కట్ చేసుకుని, కొంచెం కరివేపాకు, కరివేపాకు, ఇందులో ముందుగానే పేస్ట్ చేసుకున్న అలసందల అలసందలు పేస్ట్ అయితే ఉడికించి పేస్ట్ చేసుకున్న అలసందలు. సో ఉడికించి పేస్ట్ చేశారు అలసందలు. ఓకే. సో అది కచ్చా పచ్చగా చేశారు కదా, మరి ఫైన్ గా చేసేసారా టోటల్ గా? ఇంకా దాని మీద పొట్టు ఉంటుంది కదా, సో అది ఇంకా ఫైన్ గా అవ్వదు, అలాగే ఉంటుంది. ఓకే, వేసేసారు. ఇందులో వాటర్ కూడా కలిపి వేద్దాము. ఫస్ట్ ఇది వేసి తర్వాత అందులో వాటర్ యాడ్ చేస్తారా? అంత నీళ్లు పడతాయా? సాంబార్ కదా. ఓకే. అంటే మొత్తం వాటర్ ఇక్కడే వేసేస్తున్నారా? యాక్చువల్గా ఇది ఇంకా బాగా ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. కొంతసేపటికే దగ్గరకు వస్తుంది, అందుకే కొంచెం వాటర్ వేయాలి మనం ఇప్పుడు ఎలాగో. పసుపు. ఓకే. అలసందలు ఉడికించినప్పుడు కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను. ఓకే. కారం ఏంటది? టొమాటోస్ వేసేసాను. కాసేపు మూత పెట్టిన తర్వాత చింతపండు వేద్దాము. ఓకే. సో కొంచెం ఈ అలసందలు కూడా కాస్త అలా ఉడుకుతాయి, టమాటాస్ కూడా కొంచెం మగ్గిపోతాయి. ఓకే. సో చింతపండు రసం ఆల్రెడీ మీరు చేసి పెట్టుకున్నారా? ఓకే. టమాటాలు ఉడికిపోయాయా? చూద్దామండి. చింతపండు రసం. ఓకే. కొంచెం ఆ సాంబార్ ఫ్లేవర్ స్టార్ట్ అయింది. అలసందలన్నీ కూడా చక్కగా ఉడికాయి కదా. మూత పెట్టేస్తాను. సో చింతపండు రసం వేసి మళ్ళీ మూత పెట్టాలా? చింతపండు రసం కొంచెం ఉడుకుతుంది. ఎస్. ఈ లోపల మనం పోపు పెట్టుకుందామా? పోపు పెట్టుకుంటారా అంటే? ఓకే. సో ఇటు సైడ్ పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్, పోపుకి సరిపడా ఆయిల్. ఇందులో అల్లము పచ్చిమిరపకాయ పేస్ట్. ఓకే. ఇది అల్లం పచ్చిమిర్చి 2 పేస్ట్ చేసిందా? ఓకే. వేసి ఇదేంటి సెపరేట్ గా బాగుంటదా ఈ ఫ్లేవర్? ఇలా అల్లం ఈ అలసందలకి అదే ఆ కాంబినేషన్ బాగుంటుంది. ఓహో.
ఎవరు ఎల్లుల్లిపాయ నేర్పించారు? వేయట్లేదు. ఎవరు నేర్పించారు మీకు ఈ వంట? నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే. సో ఇందులో వెల్లుల్లిపాయ వేస్తే బాగోదా? బాగుంది. ఓకే. నెక్స్ట్ అండి ఎండుమిరపకాయ కొంచెం ఆయిల్ వేద్దామా? వేసుకోండి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మెంతులు. మెంతులా? ఓ కొంచెం ఫ్లేవర్ రావాలి కదా. అవునవును, కానీ కొంచెం ఎక్కువ అయితే కాస్త చేదు వస్తుంది. అందుకే పైగా మెంతులు అలా డైరెక్ట్ గా పోపులో వేసేస్తే పర్లేదా? తినేటప్పుడు మనకి ఆ చేదు రాదు? మెంతులు వేగితేనే దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది. పచ్చివి అంత బాగుండవు. ఓకే. తర్వాత ఎండుమిరపకాయ, ఎండుమిర్చి ఇలాగే వేసేద్దాము. ఓకే. కరివేపాక, కొంచెం ఇంగు వేద్దాం. ఇంగువ, ఇంగువ ఫ్లేవర్ తెలుస్తుంది. సాంబార్ అనగానే మనకి ఆ పోపు ఇంగువ. సో ఇక్కడ మీకు పోపు రెడీ అయిపోయింది కదా, ఇది కట్టేద్దాం ఇంకా. ఓకే. సో మరి సాంబార్ ఏమైంది, ఐ మీన్ సరిపోతుందా చూడండి. సాంబార్ ఇంకొంచెం ఏమైనా వాటర్ వేసుకోవాలి కొంచెం. కొంచెం గ్రేవీగా మరి గ్రేవీ లాగా అనిపిస్తుంది. కొంచెం సాంబార్ లా అంటే కొంచెం వాటర్ వేసుకుంటే దగ్గరకు వచ్చేసింది చూసారా. అవును. సో ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఏం వేసుకోవాలండి? సాంబార్ ఇందులో కొంచెం కొబ్బరి వేద్దామండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి. పచ్చి కొబ్బరి తురుము. కాస్త మరిగిన తర్వాత పోపు దీంట్లో వేసేసి సాంబార్ పొడి. సాంబార్ నుంచి మీ అక్క సాంబార్ పొడి అని సైడ్ మొత్తం అదే నామస్మరణ. సో మరి బాగా హెల్ప్ చేస్తున్నారు మీ వంటకి. వెరీ నైస్. సో సాంబార్ పొడి అది. సాంబార్ పొడి. ఓకే. కొంచెం వేసారు సరిపోతుంది. కొంచెం వేద్దాం, ఇంకొంచెం వేద్దాం సరిపోతుంది. ఓకే. పోపు వేసేసుకుందామా? పోపు వేసేద్దామా? వేసేసి ఇంకొక కొంచెం మరిగిచ్చేసి కట్టేద్దాం. కొత్తిమీర లాస్ట్లో కొత్తిమీర వేసి. ఓకే. పోపు వేసేద్దామా? వేసేద్దాం. నెక్స్ట్ ఇది కొత్తిమీర కొంచెం వేసేసి. ఓకే. కొత్తిమీర బాగా వేశారు. ఆ ఫ్లేవర్ బాగుంటుంది కదా సాంబార్లో. కొంచెం ఇప్పుడు వస్తుంది కదా స్మెల్, బాగా వస్తుంది. బాగుంది. సో అలసందల ఫ్లేవరే చక్కగా తెలుస్తుంది, ఎందుకంటే మీరు పేస్ట్ చేసి మొత్తం వేశారు కదా. సర్వ్ చేసేసుకుందామా? సర్వ్ చేసేసుకుందాం. ఓకే. సర్వింగ్ బౌల్ తీసుకోండి మీది, వైట్ కలర్. ఇది వేసిన పచ్చి కొబ్బరి ఫ్లేవర్ కూడా చక్కగా తెలుస్తుంది. బాగుంది. సో ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేద్దాం పైనుంచి. ఇచ్చేసేయండి. వావ్, వేడివేడిగా అలసందల సాంబార్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందుగా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. అలసందల సాంబార్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఉడికించిన అలసందలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ముందుగా సిద్ధం చేసుకున్న అలసందల పేస్ట్ వేసి తగినన్ని నీళ్లు పోసి పసుపు, ఉప్పు, కారం, టొమాటో ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసి మరగనివ్వాలి. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, సాంబార్ పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. ఈ పోపు మిశ్రమాన్ని సాంబార్ లో వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే అలసందల సాంబార్ రెడీ.